హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలక్షన్స్ అయితే అయిపోయినాయండి. సో నెక్స్ట్ అందరి థాట్ ఎలా ఉందంటే నెక్స్ట్ మనకి సీఎం ఎవరు అవుతారు అండ్ అలాగే మనం ఎవరిని ఎన్నుకుంటే మనల్ని ఎవరు మంచిగా చూసుకుంటారు అనే దాని మీదే ప్రజలందరూ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఎలక్షన్స్ అయిపోయి 3 days అయిపోయిన తర్వాత ఇవాళ 4th డే. సో ఇవాళ మన దగ్గరికి అయితే ఒక తాజా రిపోర్ట్ అనేది వచ్చింది. సో ఆ రిపోర్ట్ లో ఎలా ఉంది, ఎంత % పోలింగ్ జరిగింది, ఎంత % ఎవరికి పోలింగ్ జరిగింది, జిల్లాల వారీగా మన దగ్గర అయితే ఒక రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ఎలా ఉందో, ఆ రిపోర్ట్ లో డీటెయిల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. జిల్లాల వారీగా రిపోర్ట్ ఉందండి మన దగ్గర. సో ఫస్ట్లీ చూసుకుంటే శ్రీకాకుళం నుంచి మొత్తం 8 సీట్లు ఉన్నాయి. ఆ 8 సీట్లో వైసీపీ గెలిచేవి 7 సీట్లు, అలాగే టీడీపీ గెలిచేది 1 సీట్ అని చెప్పారు. అండ్ అలాగే పార్వతీపురం నుంచి మొత్తం 4 సీట్లు ఉంటే వైసీపీ గెలిచేది 4 సీట్లు, టీడీపీ కూటమికి అక్కడ ఏమి రావు అని చెప్పారు. పార్వతీపురంలో వైసీపీయే 4 సీట్లు గెలుస్తుంది, టీడీపీ కూటమికి మాత్రం ఎలాంటి సీట్లు రావు అని చెప్పి ఆ సర్వే చెప్తుంది. అండ్ అలాగే విజయనగరంలో చూసుకుంటే మొత్తం ఉన్నది 5 సీట్లు, 5 సీట్లలో వైసీపీ 4 గెలుస్తుంది అండ్ అలాగే టీడీపీ కూటమికి 1 సీట్ వస్తుంది అని ఆ రిపోర్ట్ లో ఉంది. అండ్ విశాఖపట్నంలో చూసుకుంటే మొత్తం 7 సీట్లు, ఆ 7 సీట్లలో టీడీపీ కూటమికి వచ్చేసి 1 సీట్ వస్తుంది అండ్ అలాగే వైసీపీకి 6 సీట్లు వస్తాయి అని చెప్పారు. ఎక్కడి నుంచి అంటే విశాఖపట్నం, వైజాగ్ నుంచి. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి చూసుకుంటే మొత్తం 3 సీట్లు ఉన్నాయి. ఆ 3 సీట్లలో వైసీపీ గెలిచేది 3 సీట్లు అండ్ టీడీపీకి అయితే ఎలాంటి సీట్లు రావని చెప్పి ఆ రిపోర్ట్ లో ఉంది. అండ్ అలాగే అనకాపల్లి నుంచి చూసుకుంటే 8 సీట్లు, ఆ 8 సీట్లు వైసీపీ గెలిచేది 6 సీట్లు అండ్ అలాగే టీడీపీ కూటమి గెలిచేది 2 సీట్లు. అండ్ కాకినాడ జిల్లా నుంచి చూసుకుంటే 7 సీట్లు ఉన్నాయి మొత్తం. కాకినాడ జిల్లాలో వైసీపీ గెలిచేది 5 సీట్లు అండ్ అలాగే టీడీపీ గెలిచేది 2 సీట్లు. తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే మొత్తం 7 సీట్లు, ఆ 7 సీట్లలో వైసీపీ గెలిచేది 5 సీట్లు, టీడీపీ కూటమి గెలిచేది 2 సీట్లు. అంబేద్కర్ కోనసీమలో చూసుకుంటే మొత్తం 7 సీట్లు, ఆ 7 సీట్లలో వైసీపీ గెలిచేది 5 సీట్లు, టీడీపీ కూటమి గెలిచేది 2 సీట్లు. అండ్ అలాగే ఏలూరు నుంచి చూసుకుంటే 7 సీట్లు మొత్తంలో వైసీపీ 6 సీట్లు గెలుస్తుంది, టీడీపీ 1 సీట్ గెలుస్తుంది. పశ్చిమ గోదావరి నుంచి చూసుకుంటే మొత్తం 7 సీట్లు, ఆ 7 సీట్లలో 5 సీట్లు వైసీపీ గెలిస్తే 2 సీట్లు మాత్రమే టీడీపీ కూటమి గెలుస్తుంది. ఎన్టీఆర్ జిల్లా నుంచి చూసుకుంటే మొత్తం 7 సీట్లు, అందులో 4 సీట్లు వైసీపీ గెలిస్తే 3 సీట్లు టీడీపీ కూటమి గెలుస్తుంది. కృష్ణా జిల్లాలో చూసుకుంటే మొత్తం 7 సీట్లు, అందులో 5 వైసీపీ గెలిస్తే 2 టీడీపీ గెలుస్తుంది. పల్నాడు జిల్లాలో చూసుకుంటే మొత్తం 7 సీట్లు, వైసీపీ చూస్తే 6 గెలుస్తుంది అండ్ అలాగే టీడీపీ కూటమి చూస్తుంటే 1 సీట్ గెలుస్తుంది. గుంటూరు జిల్లాలో చూసుకుంటే మొత్తం గుంటూరులో 7 సీట్లు, ఆ 7 సీట్లలో 5 సీట్లు వైసీపీ గెలిస్తే 2 సీట్లు మాత్రమే టీడీపీ కూటమికి వస్తుంది. అండ్ అలాగే బాపట్ల నుంచి చూసుకుంటే మొత్తం 6 సీట్లు, ఆ 6 సీట్లలో వైసీపీ 5 సీట్లు గెలిస్తే 1 సీట్ మాత్రమే టీడీపీ కూటమి గెలుస్తుంది. అండ్ అలాగే ప్రకాశం జిల్లా నుంచి చూసుకుంటే మొత్తం 8 సీట్లు, ఆ 8 సీట్లలో 7 సీట్లు వైసీపీ గెలిస్తే 1 సీట్ టీడీపీ కూటమి. అండ్ అలాగే పొట్టి శ్రీరాములు నెల్లూరు నుంచి చూసుకుంటే మొత్తం 9 సీట్లు అండి. అక్కడ 9 సీట్లలో 7 సీట్లు వైసీపీ గెలిస్తే 2 సీట్లు మాత్రమే టీడీపీ కూటమి. అండ్ అలాగే కర్నూలు నుంచి చూసుకుంటే మొత్తం 8 సీట్లు, ఈ 8 సీట్లలో 7 సీట్లు వైసీపీ గెలిస్తే 1 సీట్ మాత్రమే టీడీపీ కూటమి గెలుస్తుంది. నంద్యాలలో చూసుకుంటే మొత్తం 6కి 6 సీట్లు వైసీపీయే గెలుస్తుందని చెప్పారు. టీడీపీ కూటమికి అయితే ఎలాంటి సీట్స్ రావని చెప్పి అక్కడ రిపోర్ట్ లో అయితే ఉంది. అండ్ అలాగే అనంతపురంలో చూసుకుంటే మొత్తం 8 సీట్లు, ఈ 8 సీట్లు 6 సీట్లు వైసీపీ గెలిస్తే 2 సీట్లు మాత్రమే టీడీపీ కూటమి గెలుస్తుందని ఉంది. శ్రీ సత్యసాయి జిల్లాలో చూసుకుంటే 6 సీట్లు ఉన్నాయి. మొత్తం 6 సీట్లలో 5 సీట్లు అయితే వైసీపీ గెలుస్తుంది అండ్ అలాగే టీడీపీ కూటమికి వచ్చేసి 1 సీటు. అండ్ అలాగే జిల్లా నుంచి చూసుకుంటే 7 సీట్లు, మొత్తం 7 సీట్లు కూడా వైసీపీయే గెలుస్తుంది, టీడీపీ కూటమికి ఎలాంటి సీట్లు రావని చెప్పి ఇందులో ఉంది. అండ్ అలాగే అన్నమయ్య జిల్లా నుంచి చూసుకుంటే మొత్తం 6 సీట్లు, ఆ 6 సీట్లలో 5 సీట్లు మాత్రమే 5 సీట్లు మాత్రమే వైసీపీ గెలుస్తుంది, టీడీపీ కూటమి మాత్రం 1 సీట్ గెలుస్తుందని ఉంది. తిరుపతి నుంచి చూసుకుంటే 6 సీట్లు, మొత్తం 6 సీట్లలో 5 సీట్లు వైసీపీ గెలిస్తే 1 సీటు టీడీపీ కూటమి గెలుస్తుందని ఉంది. అండ్ అలాగే చిత్తూరు జిల్లా నుంచి చూసుకుంటే మొత్తం 7 సీట్లు, ఆ 7 సీట్లలో 6 సీట్లు వైసీపీ గెలిస్తే 1 సీట్ మాత్రమే టీడీపీ గెలుస్తుందని ఉంది. మొత్తం ఓవరాల్ గా మనం చూసుకుంటే వైసీపీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే వైసీపీ 7 సీట్లు, 4 సీట్లు, 6, 3, 6, 5 ఇలా ఓవరాల్ గా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ నంబర్, ఎక్కువ కౌంట్ ఆఫ్ నంబర్ వైసీపీకే ఉంది టీడీపీ కంటే. టీడీపీ అలా మనం చూసుకుంటే 1, 2, 0, 1, 3 అలానే ఉంది. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ వైసీపీకే ఓట్ చేసినట్టు మనకైతే తెలుస్తుంది ఈ రిపోర్ట్ ద్వారా. అండ్ అలాగే జిల్లాల వారీగా ఎంత % పోలింగ్ అయింది, ఎంత శాతం వరకు పోలింగ్ జరిగింది ఆయా జిల్లాల్లో అని చూసుకుంటే అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి 63.19% పోలింగ్ జరిగింది. అనకాపల్లిలో చూసుకుంటే 81.63%, అనంతపురంలో చూసుకుంటే 79.25%, అన్నమయ్యలో చూసుకుంటే 76.12%, బాపట్లలో చూసుకుంటే 82.33%, చిత్తూరు జిల్లాలో చూసుకుంటే 82.65%,
కోనసీమలో చూసుకుంటే 83.19%, తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే 79.31%, ఏలూరు జిల్లాలో చూసుకుంటే 83.04%, గుంటూరు జిల్లా చూసుకుంటే 75.74%, కాకినాడలో చూసుకుంటే 76.37%, కృష్ణా జిల్లాలో చూసుకుంటే 82.20%, కర్నూలు జిల్లా నుంచి చూసుకుంటే 75.83%, నంద్యాలలో చూసుకుంటే 80.92%, ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే 78.76%, పల్నాడు జిల్లాలో చూసుకుంటే 78.70%, పార్వతీపురం మన్యంలో చూసుకుంటే 75.24%, ప్రకాశం జిల్లాలో చూసుకుంటే 82.40%, నెల్లూరు జిల్లాలో చూసుకుంటే 78.10%, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి చూసుకుంటే 82.77%, శ్రీకాకుళం నుంచి చూసుకుంటే 75.41%, తిరుపతి నుంచి చూసుకుంటే 76.83%, విశాఖపట్నం నుంచి చూసుకుంటే 65.50%, విజయనగరంలో చూసుకుంటే 79.41%, పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే 81.12%, కడప నుంచి చూసుకుంటే 78.71%. ఇదండి మొత్తం పోలింగ్ పర్సెంటేజ్, నమోదైన పోలింగ్ శాతం మొత్తం అయితే ఇది. సో ఓవరాల్ గా అన్ని జిల్లాల్లో అన్ని కాన్స్టిట్యున్సీస్ లో కలిపి ఇంత పోలింగ్ అయితే జరిగింది. సో ఇంతకు ముందు కంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కంటే ఇప్పుడు పోలింగ్ శాతం పెరిగింది. సో టోటల్ ఓవరాల్ గా పోలింగ్ శాతం అయితే 81% అయితే పోలింగ్ శాతం నమోదైంది. సో మేజర్లీ చూసుకుంటే బ్యాక్వర్డ్ క్యాస్టెస్ అని ఇదివరకు ఎంత లోగా ఉండేవో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ చేయందించి ఆయన ఇచ్చిన పథకాలే కానివ్వండి, ఆయన చేసిన అభివృద్ధే కానివ్వండి, వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కి పెద్దపీట వేశారు. సో పదవులే కానివ్వండి, వాళ్ళకి ఇచ్చిన పథకాలే కానివ్వండి, వాళ్ళని పేద స్థితి నుంచి కొంచెం చేయందించి పైకి తీసుకురావాలి అనే ఆయన ఆశయాన్ని బట్టే కానివ్వండి. సో వీళ్ళందరూ ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి గారినే ఎన్నుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ వస్తేనే మనకి మంచి జరుగుతుంది అనే ఒక ఆలోచన అయితే వాళ్ళలోనే ఉండి వాళ్ళే ముందుకు వచ్చి ఓట్లు వేశారు. సో ఓట్లు వేశారని చెప్పి మనకైతే తెలుస్తుంది ఈ రిపోర్ట్ ద్వారా. సో నెక్స్ట్ ఎలక్షన్స్ రిపోర్ట్ కోసం అయితే ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా ఎన్ని రోజులో లేదు. సో ఈ రిపోర్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి.